కులగణన సాధన యాత్రకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వేణన్న గారికి, ఈ వేదిక పైన ఉన్నటువంటి ఈ అడవిలో ఉన్నటువంటి పులులు సింహాల గురించి అయితే కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ వేదిక పైన కూడా అటువంటి పులులు సింహాల లాంటి నాయకులే ఉన్నారు. ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున బీసీ యువజన సంఘం తరఫు నుంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. జై బీసీ. వెనకలేమో తమ్ముళ్ళు రేపు కాబోయే ఐఏఎస్లు ఐపీఎస్లు వెనకలే కూర్చున్నారు. మీ అందరూ కూడా ఉద్యమాభివందనాలు. తమ్ముళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, అన్నలేదో మాట్లాడుతున్నారు, విన్నామా వెళ్ళామా అని కాదు, మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఇక్కడ నుంచి మొదలుకుంటే సెక్రటేరియట్ అదరాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న యాత్ర మొదలైందో లేదో జాతుల సీనన్న కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు యాత్ర పెడుతున్నాడని చెప్పేశానని రిపోర్ట్లు పోయినాయి. ఎప్పుడైతే మొదలు పెట్టిండో లేదో తెల్లారి సెక్రటేరియట్లా మీటింగ్ పెట్టిరు బీసీల గురించి మీటింగ్ పెట్టి మరి కులగణన చేయాలి కదా అని చెప్పేసానని వాళ్ళ గుండెల రైలు పరిగెడుతున్నాయి. అప్పుడే కులగణన చేయడానికి 6 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది అని చెప్పేసరి కాకమ్మ కబుర్లు మాట్లాడుకుంటున్నారు. పాత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేసిండా లేదా? మరి అలాంటప్పుడు మీ మనసుకు నచ్చితే మెచ్చితే గంట సేపర్లు అవుతాయి. మీకు ఒకవేళ ఏదన్నా మా పైన దొంగ ప్రేమ చూపించి కపట ప్రేమ చూపించి 6 నెలలు పడుతుంది 5 నెలలు పడుతుంది అని చెప్పేసి అని డ్రామాలు ఆడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం బిడ్డ. ఈ యాత్ర అయిపోయే లోపల కులగణన అనేది మొదలు పెట్టాలి. లేదంటే గ్రౌండ్ లా జాతుల సీనన్న ఆధ్వర్యంలో 10 లక్షల మంది బీసీలతోని మీటింగ్ పెడతాం. దేశవ్యాప్తంగా బీసీ ప్రజాప్రతినిధులందరినీ కూడా పిలుస్తాం. మీ పైన ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దిగిరావో చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మన ఇంటికి ఇందాక అన్న చెప్పినట్టు ఇక్కడ ఉన్న పెద్దలకు ఒకటే చిన్న రిక్వెస్ట్, అమ్మలారా ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటాం. మన ఇంట్లో ఎంతమంది వస్తున్నారని చెప్పేసి లెక్కేసుకుంటామా లేదా? దానికి తగ్గట్టుగానే వాళ్ళకి సకల సౌకర్యాలు భోజనాలు అన్నీ ఇంతమంది వస్తున్నారని లెక్కేసుకుంటాం. మరి ఆ లెక్కే తెలియంది 100 మంది వస్తుంటే 10 మంది కొండి పెడితే సరిపోతుందా? మరి బీసీల గురించి మా రిజర్వేషన్లు పెంచుర్రా, మా స్కాలర్షిప్లు పెంచుర్రా, మా తమ్ముళ్ళకి మంచి హాస్టల్ ఇవ్వరా అని అంటే మీ లెక్కలు తీసుకురాపోర్రా అని వాళ్ళు అంటారు. వీళ్ళేమో లెక్కలు తీయరు. మరి లెక్కలు తీయండి, మనకు కావాల్సిన సౌకర్యాలు ఏ విధంగా వస్తాయి? ఈరోజు పేపర్లో చూడండి మీరు, నిన్న మొన్న చిన్నపిల్లల పైన కుక్కలు దాడులు చేస్తున్నాయని చెప్పారంటే ఈ ప్రభుత్వం చాతగాని సమాధానం చెప్పింది. 3,80,000 వీధి కుక్కలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ కుక్కలన్నింటినీ తీసుకుపోయి ఎక్కడ జమ చేయాలి అని చెప్పేసి అన్నది. మీకు కుక్కల గురించి లెక్కలు ఉన్నాయి. వీధి కుక్కలు మన గల్లీలో ఎన్ని కుక్కలు ఉన్నాయో మనకే తెలియదు. వీళ్ళకి 3,80,000 కుక్కలు ఉన్నాయని లెక్క తెలుసు. ఆ కుక్కల కంటే హీనమారా మేము కాదు. ఆ కుక్కల కంటే పందుల కంటే హీనంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. అందుకే ఈ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని, ఈ మీటింగ్ ఇంతటితో ఆగొద్దు. ఇది సోషల్ మీడియా ద్వారా కానీ మీ ఫోన్లలో వాట్సాప్ల స్టేటస్ల ద్వారా కానీ రాష్ట్రం మొత్తము చేరాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.